హాయ్ అండి, మీ పేరు? ఏవి సుబ్బారావు అమ్మ. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిద్దని అనుకుంటున్నారు? హైదరాబాద్ మన తెలంగాణలోనా తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ స్పెషల్ రావాలి. కాంగ్రెస్. కాంగ్రెస్ రావాలి. ఇక్కడైతే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అయితే ఈటల రాజేంద్ర గారు నుంచి ఉన్నారు. మరి అంటే సెంట్రల్ ఆ పార్టీ ఉంది కదా, సెంట్రల్ కూడా కాంగ్రెస్ రావాలి సార్. సెంట్రల్ కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. అవును, నెక్స్ట్ కూడా సెంట్రల్ సెంట్రల్ కూడా కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే 10 years అయిపోయింది కదా, వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోతాయి. అందుకే ఈసారి కాంగ్రెస్ వస్తే మంచిది. బాగుంటుంది అనుకుంటారు. అదే 100%. హాయ్ సార్, మీ పేరు? సతీష్. సార్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 3 ప్రధాన పార్టీలు అయితే పోటీ చేస్తున్నాయి. మరి ఏ పార్టీకి వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఎందుకు? లాస్ట్ టైం లోక్సభ కాదు, వచ్చిన పథకాలు కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నారు బానే ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ ఏమో కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ అనుకుంటున్నాం. అంటే మొత్తం లాస్ట్ టైం వచ్చిన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అయితే కాంగ్రెస్ వచ్చింది. మరి ఆ ఎఫెక్ట్ వల్ల ఏమన్నా అంటారా? ఆ ఎఫెక్ట్ అని కాదులే కానీ కొంచెం కాంగ్రెస్ బెనిఫిట్ ఉంది ఇప్పుడైతే. ఈ ఇంప్లిమెంట్ చేసిన పథకాలు కొంచెం నడుస్తున్నాయి బానే. అంటే ఇది సెంట్రల్ నుంచి కదా, సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? మరి సెంట్రల్ లో కష్టం రాదేమనుకుంటున్నాం. బీజేపీ ఇప్పుడు ఎంపీ సీట్లు అయితే, ఎంపీ పరంగా అయితే మనకి లేదు, టోటల్ వైడ్ అయితే బీజేపీ లాగా వచ్చింది. ఈ తెలంగాణ వరకు అయితే కాంగ్రెస్ వచ్చింది అన్న. అంటే ఓవరాల్ గా అయితే మోదీ గారే వస్తారు. మోదీ గారు